హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో మనం టాపిక్లోకి వెళ్ళే దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేస్తాము. సో నిఫ్టీలో మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఇంపల్స్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయ్యింది. దాని తర్వాత మార్కెట్ అనేది కరెక్షన్లోకి అయితే మనకు వచ్చింది. సో కరెక్షన్లోకి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే మనకి ఒక కరెక్షన్లో కూడా మనకు ఒక 5 వేవ్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అనేది అయ్యింది. చూసుకుంటే 1 2 3 4 అండ్ దాని తర్వాత మనకి 5. సో మనకి ఇక్కడ 5 వేవ్ అనేది మనకి కంప్లీట్ అయింది కాబట్టి మనకి ఇది ఒక ఏ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకు ఒక బి వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకొక సి వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. సో ఇదంటే ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను కాబట్టి మనకి ఏదైతే మనకి కరెక్షన్ ఉంటుందో మనకి చాలా తక్కువ డ్యూరేషన్లో అయితే మనకు ఉంటుంది. అండ్ ఈ రిట్రేస్మెంట్ మనకు చూసుకున్నట్టయితే ఈ ఇంపల్స్ డౌన్ఫాల్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే రేపటి సెషన్ అంటే ఇంట్రాడేకి మనం చూసుకున్నట్టయితే రేపటి సెషన్లో మనకి మాక్సిమం వస్తే మనకి 25,150 లెవెల్స్ వరకు కూడా మనకి అప్ సైడ్లో మనకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా మనకి 25,287 లెవెల్స్ వరకు అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ స్టాప్ లాస్ మనం చూసుకుంటే డౌన్ సైడ్లో 24,669 లెవెల్స్ అయితే మనం స్టాప్ లాస్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. కానీ అలా కాకుండా మార్కెట్ అన్నది ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ 24,919 లెవెల్, ఈ 919 లెవెల్ కానీ లేదంటే మనకి 25,010 లెవెల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక లెవెల్ని మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకొని మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే తిరిగి మళ్ళీ మనకి ఇంకా ఫర్దర్గా ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే మనకి అనిపిస్తుంది. అండ్ అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటేది 24,450 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఎండింగ్ డయాగ్నల్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అనేది అయింది. చూసుకున్నాం ఇక్కడ 1 2 3 4 5 మనకి ఒక ఎండింగ్ డయాగ్నల్ అయితే మనకి ఫామ్ అనేది అయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఏ బి అండ్ సి వేవ్ మనకి అప్సైడ్కి మనకి వెళ్ళే అంటే రిట్రేస్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి మన స్టాప్ లాస్ని కింద మనం మెయింటైన్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్న కొద్దీ మనము మన ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటూ అయితే రావచ్చు. అంటే బై ఆన్ డిప్స్ అయితే మనం చేసుకోవచ్చు ఈ లెవెల్ వరకు. అండ్ వన్స్ మార్కెట్ మనకి రైజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి సెల్ ఆన్ రైజ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టర్న్ అరౌండ్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నిఫ్టీ 50లో. అదే మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఎక్స్టెన్షన్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి 1 2 దాని తర్వాత మళ్ళీ మనకి 1 2 3 4 దాని తర్వాత మనకి ఒక 5th వేవ్ అయితే మనకి రావాలి. అంటే ఇక్కడ 4th వేవ్ ఇంకా మనకి కన్ఫర్మ్గా మనకి ఇక్కడ ఫామ్ అంటే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కంప్లీట్ అయిపోయి మళ్ళీ మనకి 5th వేవ్లోకి వస్తుందని చెప్పేసి. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు నిఫ్టీ కనుక మనకి అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మళ్ళీ మనకి రేపు బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి కూడా ఇంకొక అప్సైడ్ ఏబి దాని తర్వాత సి వేవ్ అనేది మనకి ఫామ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. సో దాని తర్వాత అప్పుడు మనకి 4th వేవ్ అనేది మనకి కన్ఫర్మేషన్ అనేది అయిపోయి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు మనకి మార్కెట్ అయితే నిఫ్టీ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి డౌన్ సైడ్కి వచ్చేసి ఆ 5th వేవ్ అనేది కంప్లీట్ చేసుకొని 1 2 3 దాని తర్వాత మళ్ళీ 4th వేవ్ దాని తర్వాత మళ్ళీ 5th వేవ్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ మనకి అప్సైడ్కి మనకి చూసుకుంటే ఈ 4th వేవ్ అనేది ఒకవేళ రేపు మార్కెట్ అప్సైడ్కి వస్తున్నట్టయితే మనకి 51,529 నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 529 నుంచి 500 లెవెల్స్ వరకు అయితే 600 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. అంటే ఈ లెవెల్స్ దాటి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళదు మోస్ట్ ప్రాబబ్లీ. కానీ అది చూసుకుంటే మనకి చాలా డీప్ రిట్రేస్మెంట్ అయితే మనకు వస్తుంది. సో 51,529 లెవెల్స్ వరకు మాక్సిమం మనకైతే రావాలి. దాని తర్వాతనే మార్కెట్ అనేది మళ్ళీ తిరిగి డౌన్ సైడ్కి అయితే మనకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అంటే ఈ లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో వన్స్ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళిన తర్వాత మన స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ దగ్గర 52,379 లెవెల్కి మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మనం షార్ట్ పొజిషన్స్ అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1000 పాయింట్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనకి మార్కెట్ ఫాల్ ఇస్తే మాత్రము మోర్ దెన్ 1000 పాయింట్స్ మనకి ఫాల్ అనేది వచ్చి మంచి రివార్డ్స్ అయితే మనకు వస్తాయి. సో సెల్ ఆన్ రిస్క్ అయితే ప్లాన్ చేయండి. రేపటి సెషన్లో ఇక్కడ బయింగ్ అయితే కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు కొంచెం చాపీ మార్కెట్ ఉండే ఛాన్స్ అయితే మనకు అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ నిఫ్టీ మన యుఎస్ మార్కెట్స్ అయితే పడుతున్నాయి. సో యుఎస్ మార్కెట్స్ అంతకుముందు పైకి వెళ్తున్నప్పుడు ఏమో మన ఇండియన్ మార్కెట్స్ కింద పడ్డాయి. అండ్ ఆల్రెడీ ఈరోజు యుఎస్ మార్కెట్స్ కింద పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ రేపటి సెషన్ని ఇంకా మనకు ఫర్దర్గా డ్రాగ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో లేదు అని అంటే మనకు కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది కొంచెం సైడ్ వేస్కి అనేది వెళ్ళి దాని తర్వాత మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్కి కూడా వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ డైరెక్ట్గా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనుక అవుతున్నట్టయితే మనకు ఓపెన్ ఈక్వల్స్ టు హై అనేది ఫామ్ చేసుకొని అక్కడ నుంచి ఫర్దర్గా అంటే దీన్నే మనం ఏబిసి వేవ్ కింద మనం కన్సిడర్ చేసుకొని ఇది మనకి ఇక్కడ 1 2 దాని తర్వాత 3 4 5 కిందకి అయితే మనము
ప్లాన్ అయితే మనం చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇది ప్లాన్. సో ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఒకవేళ ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాటిని నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లారిఫై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.